ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు పరుస్తూ వస్తున్నట్లు ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి చెప్పారు. శుక్రవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తామని, తాము ఇచ్చిన ప్రధాన డిమాండ్ను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతనంగా 7 బొగ్గు గనుల ప్రారంభానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. త్వరలోనే నూతన బొగ్గు గనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల పక్షాన నిలుస్తూ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఐఎన్టీయూసీ కృషి ఫలితంగా సింగరేణి కార్మికులకు కలిగిన ప్రయోజనాలను ఈ సందర్భంగా ధర్మపురి వివరించారు. మిగిలిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కూడా ఐఎన్టీయూసీ బాధ్యతగా కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ తెలంగాణలో ఉన్న 6 జిల్లాలలో సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలు, నిరుద్యోగులందరికీ కూడా ఇది శుభ పరిణామమని పత్రిక ద్వారా మీ ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూడా చెప్పినాం. రెండో డిమాండ్, ఆ ప్రైవేటీకరణ అడ్డుకున్నలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారు, పెద్దలు ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారి వారి సహకారంతో, ఇక్కడ మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సహకారంతో ఆ బొగ్గు గనులను ప్రైవేటీకరణకు పోకుండా మేము వెంటనే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మన సిఎండి గారు ఒరిస్సా వెళ్ళి నైని బ్లాక్ అక్కడ ముఖ్యమంత్రి గారితో, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి 85 హెక్టార్ల భూమికి డబ్బులు ఇచ్చి దాన్ని ప్రారంభించే దిశగా మరి ఆ గవర్నమెంట్ను ఒప్పించి ఇవాళ అంటే జనవరి నెలలో 10,000 టన్నులు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసినాం. దాన్ని రేపు ఉత్పత్తి ప్రారంభించే దిశగా ఐఎన్టీయూసీ మా పెద్దలు జనక్ ప్రసాద్ గారి కృషి మేరకు జరుగుతూ ఉంది. త్వరలో ప్రారంభింపజేస్తాం. దాని అనుమతులు వేగవంతం అయిపోతూ ఉన్నాయి. ప్రతిమ శ్రీనివాసరావుకు దాన్ని ఇచ్చారు, అరబిందో కంపెనీ ద్వారా. దాన్ని అడ్డుకున్నాం. అది మన గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. అది కూడా ప్రారంభిస్తాం. రెండవది అడ్రియాల ఏఎల్పి అడ్రియాల ప్రాజెక్టు 2 దాన్ని కంపెనీ ద్వారా నడపడానికి దాని బొగ్గును ఇప్పటికే పోయిన నెల అంటే దరిదాపు అక్టోబర్ నెలలో సిఎండి గారి ద్వారా మేము మరి కార్మిక సంఘాలం అందరం శ్రీధర్ బాబు గారి అనుమతి మేరకు దాన్ని ప్రారంభింపజేసాము. అది రోజు 1000 టన్నుల బొగ్గు వస్తూ ఉంది. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా ఐఎన్టీయూసీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ముందుకు వెళ్తున్నాం. ప్రాతినిధ్య సంఘంగా ఉన్న కార్మికుల పక్షాన నిలబడి ప్రభుత్వ సహకారం తీసుకొని మరి వాళ్ళ ఐఎన్టీయూసీ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో, పెద్దలు మా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి సహకారంతో ఇది నడుస్తూ ఉంది అని మనవి చేస్తూ ఉన్నాం. 35 దాటిందంటే ఇస్తలేరు. దీన్ని 40కి పెంచాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం మూలాన దాని మీద ఎక్కువ ఒత్తిడి శ్రీధర్ బాబు గారు చేసిండు, మన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా చేసిండు. దానివలన ఇవాళ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసును పెంచిన ఘనత ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు వడ్డేపల్లి దాస్, కె సదానందం, గడ్డం కృష్ణ, పి సమ్మయ్య, బేబీ శ్రీనివాస్, విజయమోహన్, తాటికొండ ఆంజనేయులు, సంపత్ బాబు, తాటి రాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, అల్లావుద్దీన్, షెడిగరపు అశోక్, కోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.